హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంట్లో దోశ పిండి లేనప్పుడు ఇలా రవ్వతోనే ఇన్స్టెంట్గా గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నెలోకి బొంబాయి రవ్వను తీసుకోవాలి. దీనిలో కొద్దిగా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొద్దిగా సాల్ట్, జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసి కలుపుకున్న తర్వాత దీనిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. దీనిలో వాటర్ పోసుకున్నాం కాబట్టి రవ్వ అనేది మంచిగా నానుతుంది. పది నిమిషాల తర్వాత రవ్వ వాటర్ని పీల్చుకొని గట్టిగా ఉంటే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పోసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేసుకోవడం లేదు. మనకి దోశ పిండి కన్సిస్టెన్సీ పొంగనాలకి ఎలా ఉంచుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఈ పొంగనాల ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా పొంగనాలు వేసుకోవాలి. ఇలా పొంగనాలు వేసుకున్న తర్వాత వీటి మీద మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వీటి కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా రవ్వతో చేసుకున్నా కానీ ఈ గుంట పొంగనాలు అన్నవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మూత పెట్టుకొని రెండో వైపు కూడా 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలి. రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే గుంట పొంగనాలు రెడీ అయిపోయినట్లే. వీటిని పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీలో ఎంతమందికి గుంట పొంగనాలు ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.